అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని రేఖల గురించి తెలుసుకుందాం. చేతిలో రేఖల గురించి, ముఖ్యంగా చేతిలో రేఖలు బట్టే జీవితం అంతా ఉంటుంది. చాలామంది జ్యోతిష్కులు ఉంటారు. వాళ్ళు మన టైం చెప్పిన ప్రకారమే చెప్తారనమాట. ఎంత టైము, ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకు పుట్టారో దాని ప్రకారం అది కరెక్ట్ అయినట్టు ఉంటే జాతకం కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఒక నిమిషం కూడా దాటిపోయిందంటే ఆటోమేటిక్గా జాతకం, ఆ లగ్నం అవన్నీ మారిపోతే జాతకం ఆటోమేటిక్గా మారిపోతాయి. ఒకే నక్షత్రంలో కొన్ని లక్షల మంది పుడుతుంటారు. అందరూ ఒకలాగా ఉంటారు కదా. అందుచేత కరెక్ట్గా సెకండ్లో గడియలతో సహా వేస్తే, చక్రం వేస్తే దాని ప్రకారం జాతకం అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే కరెక్ట్గా రాదు. కానీ చేతిలో రేఖలు, హస్త సాముద్రికంలో మట్టుగా రేఖలను బట్టే ఉంటుంది జీవితం అంతా. ఈ రేఖలను బట్టే వాళ్ళు పుడతారు కూడా. నా టైమింగ్స్లో ఆ విధంగా ఉంటాయి. రేఖలు అయితే మార్పు ఉండదు. ఇప్పుడు మనం కొన్ని నిలువు రేఖల గురించి తెలుసుకుందాం. ఏదో జీవిత రేఖ గురించి తెలుసుకున్నాం, మరి ఇంకొన్ని రేఖల గురించి తెలుసుకున్నాం. జీవిత రేఖ గురించి తెలుసుకుందాం. ఇది మీకు అవగాహన కోసం. ఎక్కడికి వెళ్ళిపోయి ఏవో భయభ్రాంతులు పడ అవసరం లేదు. చూసుకుంటే ఉన్నాయి, ఈ రేఖలు ఉన్నాయి, మంచి జరుగుతుంది, లేకపోతే ఈ రేఖలు ఉన్నాయి, చెడు జరుగుతుంది, అవి తెలుసుకుంటే సరిపోతుంది. చెడు రేఖలు ఉంటాయి, మంచి రేఖలు ఉంటాయి. చేతులు గురుస్థానం, ఇది గురుస్థానం. ఇది శని స్థానం. ఇది రవి స్థానం. శని, రవి తండ్రి కొడుకులే పక్కనే ఉంటారనమాట. కానీ చేసే పనులు వేరేగా ఉంటాయి. ఇది బుధ స్థానం. గ్రహాలు అన్నమాట. స్థానం అంటే గ్రహాలు అవన్నీ మన చేతిలో. నవగ్రహాలు మన చేతిలో ఉంటాయి. మనం ఎక్కడికో వెళ్ళడం, పూజించుకోవడం అన్నీ చేస్తున్నాం. కానీ తెల్లవారు లేచిన మన చేతులు మనం చూసుకుంటే మన చేతిలో రేఖలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా జరుగుతుంటుంది. గ్రహాలన్నీ మన చేతిలో ఉంటాయి. ఇది చంద్రగ్రహం. ఇది జీవిత రేఖ లోపల ఉన్నది. ఇది సూర్యగ్రహం, ఇది శుక్రగ్రహం. ఇది ఇక్కడ ఈ మధ్య భాగంలో ఇది రాహుగ్రహం. ఎన్ని గురువు, శని 2, రవి 3, బుధుడు 4, చంద్రుడు 5, 6, శుక్ర 7, రాహు, కేతు ఈ స్థానంలో ఉంటారు. ఇక లాస్ట్లో ఉంటారు అన్నమాట. జీవితం లాస్ట్ అనమాట, అయిపోతుంది అక్కడికి. అందుచేత కేతు లాస్ట్లో ఉంటాడు. కుజస్థానం. ఇది ఇవండి నవగ్రహాలు. మన చేతిలో నవగ్రహాలు కరెక్ట్ సరిపడాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నవగ్రహాలు కూడా మన చేతిలో ఆయా స్థానాల్లో ఉంటాయి అన్నమాట. జాతకంలో వెళ్ళి చూసుకొని నక్షత్రాలను బట్టి వీటిని బట్టి చూసుకుంటుంటారు కొంతమంది. అవి కరెక్ట్ అయితే అవుతాయి, లేకపోతే లేదు. కానీ ఇందులో మటుకు చేతిలో మటుకు కరెక్ట్గా చూసినట్టుగా ఉంటే అవి కరెక్ట్గా ఉంటాయి. ఆ జాతకుడు ఏ జాతకుడు అని కూడా చెప్పి వచ్చాను. గురుస్థానం కరెక్ట్గా ఉంటే గురు జాతకుడు, శుక్రమా దశలు కూడా ఉంటాయి. వీటికి బుధమా దశ, శుక్రమా దశ, చంద్రమా దశ,
ఒక్కొక్కటి 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, ఒక్కొక్క రాశిలో అన్ని సంవత్సరాలు ఆ దశ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఆ దశ పట్టినట్టుగా ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. ఇవి చాలా లోతుకి వెళ్తే ఇంకా ఇది చెప్పుకోవడానికి చాలా టైం అవుతుంటుంది. అది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రేఖ ఉంటుంది అనుకోండి. ఎప్పుడైనా నిలువు రేఖలన్నీ ఎక్కడున్నా నిలువు రేఖలు మంచిదే అన్నమాట. మంచి ఫలితాలను ఇస్తాయి. ఎక్కడున్నా ఏ భాగంలో ఉన్న నిలువు రేఖలు మంచి ఫలితాలను ఇస్తాయి, అడ్డు రేఖలు అయితే చెడు ఫలితాలను ఇస్తాయి. ఇది నిలువు రేఖ ఉంది. ఇక్కడ మంచి హోదా, పలుకుబడి, గౌరవము అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రేఖ ఉంది. ఈ ఏలుకు కూడా రేఖలు ఉంటాయండి, సన్నంగా ఉంటాయి. ఇలా ఈ పెన్ను కాబట్టి ఈ నిలువు రేఖలు ఉంటాయి. అడ్డు రేఖలు కూడా ఉంటాయి. అడ్డు రేఖలు యాక్చువల్గా ఉండకూడదు. నిలువు రేఖలు ఉంటే మంచిది. మూడేసి ఉంటాయి, 4 ఉంటాయి, 2 కూడా ఉంటాయి. అలా ఉంటాయి. ఉంటే మంచిదండి. ఆ జాతకునికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంటాయి నిలువు రేఖలు. అయితే ఇక్కడ చెప్పాం కదా, గురుస్థానంలో ఉన్నట్టుగా ఉంటే ఒక నిలువు రేఖ మంచి హోదా, పలుకుబడి, గౌరవం అన్నీ ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అవ్వచ్చు అన్నమాట. 10 మంది అతని కింద పనిచేస్తారు. 10 మందికి అతను అంతే 10 మందిని తిప్పుకుంటారు అన్నమాట. 10 మంది కావచ్చు, 100 మంది అవ్వచ్చు, ఎవరైనా అతని చేతిలో ఉంటారన్నమాట. ఈ రేఖ ఉంటే ఇక్కడ ఇది శనిస్థానం. ఇక్కడ కూడా ఒక నిలువు రేఖ, చిన్నది, ఎంతో పెద్దది అక్కర్లేదు, చిన్నది ఉంటే చాలు. ఈ డబ్బుకి కొదవ ఉండదండి. ఎప్పుడూ డబ్బుకి లోటు ఉండదు. ఆ రేఖ ఉన్నట్టుగా ఉంటే ఏమాత్రం డబ్బుకి లోటు ఉండదు. అది శని స్థానంలో. శని ఏదో మనకు భయం పుట్టిస్తాడు, భయం ఇదే అని అంటాం కదా. శని అష్టమ శని, ఈ శని, ఆ శని అనేసి అంటారు. అంతర్దశ శని. శని అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటిది. దించేసిందే కంతకు దించేద్ది అతపాతాల్లోకానికి. ఎత్తేసిందంటే పూర్తిగా ఎత్తేద్ది మీదకి. అంత పవర్ఫుల్ అయినటువంటిది సినిమా దశ అంటారు దానికి. శని అంతర్దశ అంటే మళ్ళీ ప్రాబ్లం, నష్టాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. ఇది రవి. ఇక్కడ ఒకటి ఉండాలండి, చిన్న గీత. ఉంటాయని కాదు, ఉంటే మంచిది. అందరికీ ఉంటాయని కాదు, ఉన్నట్టుగా ఉంటే ఇక్కడ మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగం కాదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఇక్కడ రేగ్గానే కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంటే తిన్నగా. అది ఉద్యోగంలో ఇంకా దానికి ఇంకా అనేకమైన ఇవి ఉన్నాయి. దాని మీద ఏమైనా మంచి రేఖలు కానీ ఉన్నట్టుగా ఉంటే మంచి ప్రమోషన్లు ఇవి అవి ఉంటాయి, పేరు అన్నీ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక రేఖ ఉంటుందండి బుధస్థానంలో. ఇన్నోటి ఒకరికొండవు, ఏదో ఒక్కొక్కటి ఉంటాయి. నేను చెప్పిన మంచి రేఖల గురించి చెప్తాను. ఇది బుధస్థానం. ఇక్కడ ఒక రేఖ ఉన్నదే అనుకోండి, మంచి వ్యాపారవేత్త అవుతాడు, మంచి బిజినెస్ దారి. ఏది పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అతను చేసింది ఏ పనైనా రాణిస్తుంది అన్నమాట. ఏ వ్యాపారంలోనైనా రాణింపు. రూపాయి దిక్కుంటే 10 రూపాయలు అయిపోద్ది, 100 రూపాయలు కూడా అయిపోవచ్చు. ఈ రేఖ లేకుంటే వ్యాపారం చేస్తే నష్టాలే వస్తాయి, ఏం ఫలితం ఉండదు. ఏదో మామూలుగా అంతే, ఇంకా రూపాయి ఇస్తే రూపాయి అంతే తప్పించి ఇంకేం ఉండదు. ఈ రేఖ ఉంటే, ఈ రేఖ ఉన్నాడు కానీ వ్యాపారం చేసినట్టుగా ఉంటే మంచి లాభాలు పొందుతాడు అన్నమాట. మంచి డబ్బు అన్నీ ఉంటాయి, అన్ని విధాలు. బుధస్థానంలో కానీ ఆ నిడువు రేఖ ఉంటే. ఇకపోతే చంద్రస్థానం. ఇక్కడ తిన్నగా నిడువు రేఖ ఉందనుకోండి, మంచి కళాకారుడు అవుతాడు అనమాట. మంచి కళలు
ఏ కళలో అయినా సంగీతం కానీ, సాహిత్యం కానీ, డ్యాన్స్ కానీ, ఇంకే దేనిలోనైనా రాణింపు ఉంటుంది అనమాట. కళలు అంటే అనేక రకాల కళలు ఉన్నాయి కదా. అది చిత్రకళ ఉన్నది, తర్వాత ఇంకా వేరే రకరకాల కళలు. ఆ కళల్లో ఏ కళ అయినా ఏ కళలోన అయినా రాణింపు జరుగుతుంది అనమాట. అదే సినిమాలో యాక్షన్, అది కూడా కళే కదా. అలాంటివి ఏ దానిలోనైనా పేరు ప్రతిష్టలు పొందుతాడు అనమాట. ఇది ఇక్కడ ఒక నిలువు రేఖ ఉన్నట్టుగా ఉంది. ఇంకపోతే ఇంకేముంటుంది, శుక్రస్థానం. ఈ శుక్రస్థానంలో కొన్ని వందల రేఖలు ఉంటాయండి. ఎలా అడ్డదిడ్డంగా ఉంటాయి, కానీ నిలువు రేఖ అనేది కరెక్ట్గా పోల్చాలన్నమాట. కరెక్ట్గా చూస్తే నిలువు రేఖ అనేది ఎంతో కొంత ఉండకుండా తిన్నగా నిటారుగా రాడ్లా తిన్నగా ఉండాలన్నమాట. దాన్ని మటుగా అది మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట. ఈ రేఖ, ఈ మిగతా రేఖలన్నీ ఎన్నో ఉంటాయి, అవన్నీ చూసుకోకుండా మధ్య భాగంలో ఈ రవి శుక్రస్థానంకి మధ్య భాగంలో చిన్న నిలువు రేఖ కానీ శుభ్రంగా నిటారు తిన్న ఏ వంకలు లేకుండా ఉన్నట్టుగా ఉంటే అది మంచి ఫలితాలనే ఇస్తుంది. శుక్రస్థానం అయితే కళాపోషకుడు, మంచి దీనిగా ఉంటుంది అనమాట. డబ్బు దేనిలో కూడా లోటు ఉండదు, అన్నిటిల్లోనూ శుక్రమ దశ అంటారు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇలాగ ఉంటాయండి. మిగతా రేఖలో ఉన్న పెద్ద ఫలితాలు ఉండవు, రాణింపు ఉండదు. కేతుస్థానం అంటే అది మరి ఇంకా లాస్ట్లో ఉంటే ఫలితం ఏంటి, ఇంకా అది జీవితం అంతా అయిపోయి 80 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అక్కడ రేఖ ఉన్న ఫలితం ఉండదు. అది ముఖ్యమైన ఇంపార్టెంట్వి. మీకు శుభ ఫలితాలను ఇచ్చినవి గురువు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు. ఇవి మంచి ఫలితాలను ఇచ్చినవి అన్నమాట, శుభ ఫలితాలు. ఇంకా అవన్నీ ఫలితాలు ఇస్తుంటాయి. ఎక్కువ ఫలితాలను ఇచ్చినవి ఇవి 3-4 గ్రహాలు. శుభ ఫలితాలు అని ఉంటాయి కదా, ఆ విధంగా ఇవి మంచి ఫలితాలను ఇచ్చినవి ఈ గ్రహాలు. ఈ విధంగా చేతిలో రేఖలు కానీ ఇన్నోటి ఉండవు. ఉన్నకాడికి ఏదో ఒక రేఖ ఉన్నా బాగుంది, ఇది ఫలితం, దీన్ని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చు. మనకి ఈ ఇక్కడ బుధ రేఖలో ఒకటి ఉందనుకోండి, వ్యాపారం గురించి ప్రయత్నం చేయొచ్చు, చేస్తే మంచి లాభాలు పొందుతాడు. ఆ విధంగా అనమాట. ఇక్కడ రేఖ ఉందనుకోండి, దీని గురించి వేరే దానికి మరి వ్యాపారం గురించి చూడకూడదు. దీని గురించి ఇక్కడ రేఖ ఇది లేదు, ఇది ఉందనుకో, దీని గురించి ప్రయత్నం చేయాలి. మంచి కళ, ఏదో డ్యాన్స్లో ఏవో ఒకటి ఇంకోటి ఆ విధంగా ప్రయత్నం చేస్తే దానిలో రాణింపు అవుతుంది. లేని దాని గురించి ప్రయత్నం చేసినా రాణింపు జరగదు. అలాగుంటాయి అన్నమాట. అందరికీ నమస్కారం. వేరే భాగంలో తెలుసుకుందాం ఇంకో విషయం గురించి.